ఆహ్! నాకు కథను చెప్పడం చాలా ఇష్టం. ఇది, ఇది నేను సంవత్సరాలుగా చేస్తున్న పని. మీరు నిజంగా మంచి కథ చెబుతున్నప్పుడు వినేవారిలో జరిగే మార్పులు అద్భుతంగా ఉంటాయి. మీరు మంచి కథ చెబుతున్నప్పుడు వారి మనసులో ఆ కథ జీవంగా రంగులలో కనిపిస్తుంది. వారు ప్రతి సన్నివేశాన్ని స్పష్టంగా ఊహించగలుగుతారు. అది చూడటం నిజంగా చాలా బాగుంటుంది. ఆహ్! నేను మైక్ ఎల్లిస్ని. ఇదిగో చెప్పడం. ఈరోజు మిస్టర్ మోఫారా ఒక కథ చెబుతున్నారు. మీరు ఒక సంవత్సరం క్రితం గురించి ఆలోచిస్తే మిస్టర్ మోఫారా వచ్చి ఈ విషయం ప్రారంభం అవుతుంది. నేను దీన్ని ప్రారంభించబోతున్న విధానం నేను కథ చెబుతాను అని చెప్పారు. అదే ఈ రోజు జరుగుతోంది. మరియు మిస్టర్ మోఫారా నిజంగా ప్రతిదానిని, కొత్తదాన్ని, ఉత్సాహభరితమైన దాన్ని, దీర్ఘకాల విజయానికి నైతికతను, బలమైన వేర్లను గురించి వివరంగా మాట్లాడుతున్నారు. ఆయన చాలా విషయాలను వివరంగా చెక్కుతున్నారు. వాటికి అంతగా లోతైన అర్థం ఉంది. ఆయన చెప్పడం ప్రారంభించిన కథ నిజంగా అద్భుతంగా ఉంది. ఇది మంచి పుస్తకం చదివినట్లుగా, మంచి నవల చదివినట్లుగా ఉంటుంది. అది ది లిటిల్ ప్రిన్స్ అయినా, మాన్స్ సెర్చ్ ఫర్ మీనింగ్ అయినా, ఓల్డ్ మాన్ అండ్ ది సీ అయినా. ఈ పుస్తకాలకు ఎంత గొప్ప అర్థం ఉందో అవి చదివే కొద్దీ మరింత ఆసక్తికరంగా మారతాయి. మీరు వాటిని వదిలిపెట్టాలనిపించదు. ఇప్పుడు మిస్టర్ మోఫారా చెప్పే కథతో ఇదే జరుగుతోంది. ఇప్పుడు నేను ప్రతి ఒక్కరికి సిఫార్సు చేయాలనుకుంటున్నాను. మీరు బ్యాక్ ఆఫీస్లో నోట్స్ చదువుతున్నవారు అయితే ఆ నోట్స్ను వరుసగా తిరిగి చదవండి. అప్పుడు మిస్టర్ మోఫారా చెప్పే కథను మీరు అనుసరించటం ప్రారంభించండి. అది మంచిదైనా, చెడ్డదైనా, కొంత భయంకరమైనదైనా, చివరికి అది ఎప్పుడూ ఒక గొప్ప, ధైర్యమైన, అందమైన వ్యాపారంతో ముగుస్తుంది. ఇదే రాబోతుంది. ప్రతి కథకు ఒక ప్రారంభం, ఒక ముగింపు ఉంటుంది. అది ఒక శిఖరానికి చేరుతుంది. మిస్టర్ మోఫారా మనతో పంచుకుంటున్న విషయాల్లో నిజంగా అద్భుతమైన విషయం ఏమిటంటే ఆయన మనతో చెప్పే కథలో ఇది ఉంది. మీరు ఈ కథలో ప్రధాన పాత్రధారులలో ఒకరు. మీరు ఈ కథలో ఉన్నారు. మీరు మొదటి నోటు నుంచి 5వ నోటు వరకు చదివితే మిస్టర్ మోఫారా చెప్పే ప్రతి సన్నివేశంలో మీరు ఉన్నారని తెలుసుకుంటారు. ఇది నిజంగా అద్భుతంగా ఉంది. అంతేకాదు చాలా అరుదుగా జరుగుతుంది. మీరు ప్రధాన పాత్రధారుల్లో ఒకరుగా ఉండే కథను మీరు ఈ ప్రత్యేక కథలో ఉన్నట్లు మరెక్కడా చూడలేరు. ఈ కథను చదవడం ప్రారంభించినప్పుడు దీనికి ఒక శిఖర స్థాయికి చేరే సమయం ఉంటుందని మనకు తెలుసు. కానీ అది ముగింపు కాదు. మీరు చదివే నవలలు అవి పూర్తయిన తర్వాత వాటిని మీ జ్ఞాపకాల వెనుక బాధల్లో పెట్టేస్తారు తర్వాతి రోజుకు. కానీ ఈ కథ, అవును, ఇది ఒక శిఖరానికి చేరుతుంది. కథ ముగింపుకు వస్తుంది. కానీ నిజంగా ఇది ఆరంభం మాత్రమే. ఇది మన అందరి గొప్ప, ధైర్యమైన, అందమైన కళ. ఇంకా ఉత్తమమైన దృశ్యాలు రానున్నాయి. నేను ఈ నోట్స్ను మొదటి నుండి చివరి వరకు చదువుతున్నప్పుడు తదుపరి నోట్ కోసం నాకు చాలా ఉత్సాహం కలిగింది. ఇది నిజంగా పేజీ తిప్పించేలా ఉంచుతుంది. ఒక్కసారిగా నోట్స్ అన్నింటినీ చదవండి, కథను అనుసరించండి. తదుపరి సీన్ రాబోతుంది అని అర్థం చేసుకోండి. అది మీను ఆశ్చర్యపరిచేలా చేస్తుందని నేను నమ్ముతున్నాను. మీకు తెలుసా, నేను మొదటిసారి ఈ విషయాన్ని ఒక వ్యక్తికి చెప్పినప్పుడు మిస్టర్ మోఫారా కథను చెప్పడం ప్రారంభించారని చెప్పాను. అప్పుడు ఆమె, బహుశా ఇది 500 పేజీల నవల అయి ఉండాలి అని అంది. మరియు సహజంగానే నేను నవ్వేశాను. ఇది సుమారు నెలన్నర క్రితం ప్రారంభమైంది. ఇది త్వరలోనే ముగిసిపోతుంది. ఆలస్యంగా కాకుండా త్వరగా ముగుస్తుంది. ఇది నెలలు పట్టదు. మీరు మీ సీట్లో అంచున ఉండండి. తదుపరి నోట్ను కోసం ఎదురు చూడండి. అన్నింటినీ వరుసగా చదవండి. మీరు కథను చూడటం ప్రారంభించినప్పుడు తదుపరి సీన్ కోసం, ఆ తర్వాతి సీన్ కోసం మీరు చాలా చాలా ఉత్సాహంగా మారిపోతారు. మనం నిజంగా అద్భుతమైన విషయాలు జరగబోతున్న దశకు చాలా దగ్గరగా వచ్చేశాం. మిస్టర్ మోఫారా కథను వినడం కొనసాగించండి. అది అసాధారణమైనది. మీరు ఎలాంటి రూపంలోనైనా, ఎలాంటి కోణంలోనైనా నిరాశ చెందరు అని నాకు నమ్మకం లేదు. నేను మొదటి నోట్ నుంచి 5వ నోట్ల వరకు చదివినప్పుడు అది ఎంత గొప్పదో అర్థమైంది. నాకు 6వ నోట్ కోసం ఎదురు చూడలేను. కాబట్టి నేను చూస్తున్నది ఏమిటి, ఎలా చూస్తున్నానో అనే విషయాన్ని మీకు వివరించాలనుకున్నాను. మీరు కూడా ఇదే విధంగా చూస్తే మిస్టర్ మోఫారా చేస్తున్న దాన్ని మీరు అనుసరించడం ప్రారంభిస్తారు. మళ్ళీ చెప్పాలంటే ఇది ఆయన ఇచ్చిన హామీ. హామీ ఇచ్చారు, హామీ నిలబెట్టారు. ఇది ఆయన చేసే పని. ఎప్పుడూ ఆయన ఇలానే చేస్తారు. ఎప్పుడూ నిరాశపరచరు. కాబట్టి ఎప్పుడూ జాగ్రత్తగా ఉండండి. తదుపరి సందేశాన్ని ఎదురు చూడండి.
అంతేకాకుండా మీ రోజు మీ వారం అద్భుతంగా జరపండి. విషయాలు మరింత మెరుగ్గా ఇంకా మెరుగ్గా మారుతున్నాయి. ఎప్పటిలాగే నేను మీను లోపల కలుస్తాను. జాగ్రత్తగా ఉండండి. వీడ్కోలు.